మురళీ నాయక్ ఇంటి దగ్గర మేము ఇక్కడికి వచ్చాము. మరి నా ప్రక్కన ఉన్నవారు మురళీ నాయక్ తండ్రి గారు, అలాగే తల్లి గారు జ్యోతిబాయి గారు ఇక్కడ ఉన్నారు. మరి వీరితో ఇప్పటి వరకు మేము మాట్లాడుతున్నాం. రాజమండ్రి జీసస్ ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ సంఘం నుండి మరి వీరి వద్దకు రావడం జరిగింది. ఇంచుమించు 14 గంటలు ప్రయాణం చేసి వీరి దగ్గరికి రావడానికి దేవుడు ఆ యొక్క మనసు మాకు ఇచ్చారు. ఈ కుటుంబ ఆదరణ కొరకు జీసస్ ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ సంఘం అంతా కూడా 3 రోజులు వీరి కొరకు, వీరి యొక్క కుటుంబ ఆదరణ కొరకు, దేశం కొరకు ఉపవాసంతో ప్రార్థన చేసి మేము ఇక్కడికి వచ్చాము. మరి సంఘం అంతా కలిసి వీరి కొరకు ఎంతో ప్రార్థన చేస్తున్నాం. మరి కుటుంబాన్ని యొక్క మరి ఆదరణ కొరకు ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేశం కొరకు ప్రాణం పెట్టాడు మురళీ నాయక్. మరి మన సంఘం తరపున 1 లక్ష రూపాయలు వీరికి బహుమానం ఇచ్చి ఇద్దరికి బట్టలు పెట్టి షాల్తో వీరిని సన్మానించడం జరిగింది. పోయిన బిడ్డను ఎవరని తేలేము, కానీ వీళ్ళిద్దరికీ ఒకటే నేను చెప్తున్నాను, దేశము మొత్తం మీ వెంట ఉంది. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మరియమ్మ గారి యొక్క కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకం కొరకు ప్రాణం పెట్టక ముందే ఆమెకు తెలుసు, నా కుమారుడు ఈ లోకం కొరకు ప్రాణం పెట్ట వాగ్దానం ఆమెకుంది. ఆమె తన కుమారుణ్ణి, ఈ లోక రక్షకుణ్ణి మనకిచ్చింది. ఈ లోకానికి ఆమె ధన్యురాలైంది. నేను అంటాను, జ్యోతిబాయి సహోదరి తన కుమారుడు, ఏకైక ఒకే కుమారుడు మురళీ నాయక్ మన భారతదేశం వరకు ఇచ్చారు తల్లిదండ్రులు. వీళ్ళిద్దరు ధన్యులు. వీరి యొక్క గాయపడిన హృదయాన్ని యేసు ప్రభు ఖచ్చితంగా ఆదరించి ఓదార్చి ధైర్యపరుస్తారు. ఏమైతే బెనిఫిట్స్ మనం అందరం కూడా వచ్చి వీళ్ళకి కొంత గిఫ్ట్స్ ఇస్తున్నామో ఆ గిఫ్ట్స్ తో వీళ్ళు మురళీ నాయక్ ఉన్న స్థలంలో, మురళీ నాయక్ ఇక్కడ చాలా మంచి వాలీబాల్ ప్లేయర్ అట, చాలా మంచి స్పోర్ట్స్ మెన్ అట. ఈ ఊరు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరికీ కూడా ఒక చక్కటి వాలీబాల్ స్టేడియం ఒకటి వీళ్ళు కట్టి అక్కడ చుట్టుపక్కల ఉన్న వారిని స్పోర్ట్స్ లో ఎంకరేజ్ చేసి ఇంకా అనేక మంది ఇండియా కొరకు, ఇండియన్ మిలిటరీకి వెళ్ళటానికి, ఫిజికల్ ఫిట్నెస్ కి ఉపయోగపడేలాగా వీళ్ళు చేయాలని ఆశపడుతున్నారు. మరి దేవుడు వీరి హృదయ వాంఛను తీర్చాలా. అన్నిటికంటే మించి ఈ కుటుంబాన్ని దేవుడు ఆదరించి ఓదార్చి ధైర్యపరచాలని మనం ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ప్రార్థన చేద్దాం. ఏ గుండె గాయమైందో ఆ గుండెలో దేవుడు సమాధానాన్ని నింపగలడు. ఈ కుటుంబం అనేకులకు ఆదర్శంగా ఉంటారు. ఈ కుటుంబాన్ని చూసి, మురళీ నాయక్ యొక్క వీర మరణం చూసి అనేకులు దేశం పట్ల భారము బాధ్యత కలిగి ఉండాలి. కులాలు ఏమైనా, మతాలు ఏమైనా మనందరం ఒకటిగా దేశంలో, భారతదేశంలో, ఇండియా కొరకు మనము కొన్ని త్యాగాలు అయితే చేయడం అవసరం. మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మనకి ఎంతైతే కష్టపడి వారు పనిచేసి వారు త్యాగం చేస్తున్నారో, మరి ఈ రోజు మనం సుఖంగా హ్యాపీగా ఉన్నామంటే వారి ప్రాణ త్యాగమే. మరి మన బాధ్యత వారి కొరకు మనము చేయగలిగిన బాధ్యత మనం చేయాలి. కాబట్టి ఈ కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేయనా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నీ సేవకునిగా నా చేతులు ఉంచుతున్నాను. ఈ బిడ్డలను నాయన నీవే ఓదార్చువాడవు, ధైర్యపరచువాడవు. అయ్యా, ఏకైక కుమారుడు, ఒకే కుమారుడు ప్రభా. మరలా ఇంకా కూతుర్లు లేరు, కొడుకులు లేరు. అటువంటి కుమారుడు ప్రభా దేశం కొరకు తన ప్రాణాలు ఇచ్చాడు. ఈ వీరి యొక్క బాధ మనుషులెవరు వివరించలేనిది, ఓదార్పు ఇవ్వలేనిది నాయన. నీవే ఆదరించండి, నీవే ఓదార్చండి, నీవే ధైర్యపరచండి. నీవే వీరి అవసరతలన్నీ తీర్చండి. కష్టజీవులనైనా వీరికి నీ గుప్పుళ్ళు తెరిచి ఆత్మీయ, మానసిక, శారీరక, ఆర్థిక ప్రతి అవసరత తీర్చండి. ఈ కుటుంబము అనేకులకు అయా ఆదర్శముగా, అనేకులను ప్రభువా భారతదేశం కొరకై తండ్రి మంచి జవాన్లుగా, మంచి సోల్జర్స్ గా, అయ్యా యుద్ధ వీరులుగా తయారు చేయడానికి ప్రభా ఈ కుటుంబమే ఒక ఆదర్శంగా ఉండటకు సహాయం చేయండి. ఈ కుటుంబంలో ఏ కలత, ఏ లోటు లేకుండా నీవే సమాధానకర్తవు నాయన. సమస్త జ్ఞానానికి మించిన నీ సమాధానము వీరి హృదయములను, వీరి తలుపులను కాయులాగను వీరిని దీవించండి. ఆనాడు మరియమ్మతో అయా నీ యొక్క సేవకుడు చెప్పినట్టుగా, అమ్మా నువ్వు ధన్యురాలువు, నీ కుమారుడు ఈ లోకాన్ని రక్షించుటకై పుట్టాడని చెప్పిన విధముగా ఈ తండ్రి ధన్యురాలు తన కుమారుని తన దేశానికి ఇచ్చింది కనుక ఈ ధన్యురాలను దీవించి ఈ కుటుంబాన్ని రక్షించి ఈ కుటుంబాన్ని ఓదార్చి ఆదరించండి. అలాగే
మరి మురళీ నాయక్ మామయ్యలను ఆయా బంధువులను మిత్రుల రక్తములు అందరినీ దీవించమని, ఈ ఇంటికి నీ సమాధానం దయచేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మురళీ నాయక్ తల్లిదండ్రులను ప్రత్యేకంగా నీ ప్రేమ గల పాదాలకు అప్పగించి ప్రార్థించి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, రక్షణ, అభిషేకము ఈ కుటుంబానికి హెచ్చుగా తోడుని దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. యేసయ్య మీకు తోడుండును గాక. ధైర్యంగా ఉండండి తల్లి. దేవుడు దీవించు. గాడ్ బ్లెస్ యూ. మీ గాయాన్ని వేసే ఖచ్చితంగా వాడాల్సింది. మీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చుతాడు. గాడ్ బ్లెస్ యూ. ఉంటాను.